అయితే దావీదు అంటాడు, మరి దావీదు ఏమైనా తక్కువ తిన్నాడా? ఆయన మరి దేవుడికి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, మరి బలశాలి, సూర్యుడు వీరుడు, మరి జ్ఞానం కలిగిన వ్యక్తి. మరి దేవుడు కూడా మరి వాడుకునే విధంగా వాడుకుంటాడుగా. ఆయన ఏమన్నాడో మరి ఆయన మాటలను విందామా? ఈ నా మాటలు కాదు, ఈ దేవుడి మాటలు ఆయన చెప్పింది నేను చదివాను, వింటున్నాను, ఆచరిస్తున్నాను. అయితే ఈట బెల్లము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవాయే పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగింపును. నేను నిన్ను చంపి నీ తెగ వేతును. ఇశ్రాయేలుని దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లుగాను నేను ఈ దినమున ఫిలిస్తీన్ యొక్క కళేబరాలను, ఆకాశ పక్షులను, భూ మృగములను ఎత్తును. ఇంకా అయిపోయింది, ఎండింగ్ వచ్చింది. ఇప్పుడు విన్నారుగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుడి నివాసంలో ఉన్న నేను, నా దేవుడి ముందు నువ్వెంతరా? సౌలుతో అన్నాడు కూడా, వాడెంత నా దేవుడి ముందు. అలాగే గొలియాతో అంటాడు, నా దేవుడి ముందు నువ్వెంత, నీ స్థాయి ఎంత, నీ లెవెల్ ఎంత, చంపి పడేస్తాను అని వాక్యం సెలవిస్తుంది. ఎవరితో అయినా పెట్టుకోగానే దేవుడితో పెట్టుకోకూడదండి. ఎవరిని అయితే పెట్టుకోవాలన్నా కానీ దేవుడి ఆత్మతో ప్రేరేపించబడిన వ్యక్తులతో నువ్వు అంతగా ఇదవ్వకూడదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎట్లా చూశారుగా, ఏ విధంగా మాట్లాడాడు, ఏ విధంగా. ఇది కూడా 45, 46, 47 వచనాల్లోనే చాలా అద్భుతంగా ఉంటుంది. 47 వచనాలు. నన్ను ఎలా చంపుతావు, ఏదైనా చంపుతావు అని దావీదు గొలియాతుతో మాట్లాడుతున్నాడు. మరి ఈ కొండ గొలియాతు కొండతో మాట్లాడుతున్నాడు. అందుకనే మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కొద్దిగా మాట్లాడటం, ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన సలహా తీసుకొని మనం మాట్లాడాలి. కానీ పిల్లతనముతో, పిల్లకాయతనముతో మాట్లాడకూడదు. జ్ఞానము కలిగి దేవుని శక్తితో ఆధారపడిన మన మనుషులం కాబట్టి మనం మాట్లాడటం తెలుసుకోవాలి అనేది ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇంకా మనం కీలకమైన పాయింట్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చదివిపిస్తాను. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుడు దావీదుకి ఎలా తోడే ఉన్నాడు అనే దాని మీదే నేను ప్రతి దాని గురించి చెప్పడం జరిగింది. ఏదో ఒక నాకు నచ్చినట్టుగా 4 పాయింట్లు చెప్పేసి ఇంకో పేజీలోకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా పవర్ఫుల్ మాటలు ఉన్నాయి. అవి విన్నప్పుడు నాకే ఎంత ప్రేరణగా ఉంటే మీకు ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను దీంట్లో ప్రతి వచనం కూడా సహా మీకు చదివి వినిపించడం జరుగుతుంది. ఎందుకంటే నా మాటలో ఏదో నా తలంపులతో నేను మాట్లాడినవి కాదు, కాకుండా దేవుడి శక్తితో మాట్లాడాలి కాబట్టి అవి బలంగా ఉంటాయి, శక్తివంతంగా ఉంటాయి. దేవుడు ఈ మాటలు మనం దీవించిన కాక ఇంకా మాటలు ఉన్నాయి, చదివి వినిపిస్తాను.